దేవదుందుబులు మ్రోగుతూ ఉండగా సుతుగని దేవకి దేవి నడురేయి. ఆ దేవకీ దేవి సుతుని కన్నది. కన్నది అంటే నిజంగా కన్నదండి. ఏదో వ్యవహారానికి పిల్లాన్ని కన్నది అంటారే, అలా కనడం కాదుట. ఎందుకంటే గర్భంలో ఉన్నాడే గాని ఆ నవమాసములు నుండి శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి ఆయన గర్భంలోంచి రాలేదు, కనబడ్డాడు ఎదురుగా. అది ఆశ్చర్యకరమైన అంశం. ఇక్కడ కన్నది అంటే ఇది. ఎలా కనబడ్డాడో చూద్దాం. తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం మహార్ఘ వైఢూర్య కిరీట కుండల త్విషా పరిష్వక్త సహస్ర కుంతలం ఉద్దామ కాంచంగద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. చూడ్డానికి బాలుల్లా ఉన్నాడు గాని చతుర్భుజాలతో ఉన్నాడు. ఇక్కడ సుఖయోగింద్రుడు చెప్తున్న మాట జాగ్రత్తగా చూస్తే ఒక్క మొదటి పాదం వ్యాఖ్యానిస్తేనే ఒళ్ళు పులకిస్తుంది, అంత గొప్పగా చూపించాడు. తం అద్భుతం బాలకం అంబుజక్షణం అన్నాడు. మొదట బాలకం అనలేదు, తం అద్భుతం బాలకం అన్నాడు. తం అంటే ఆ అద్భుతమైన బాలకుడు అన్నాడు. ఇక్కడ తం అంటే సంస్కృతంలో తచ్చబ్దానికి ద్వితీయ విభక్తి తత్. అంటే గాయత్రి మంత్రంలో మొదటి అక్షరం తత్. తత్ అంటే ఎవరిని చెప్తుంది అంటే పరమాత్మని చెప్తుంది. కనుక తమ్ అంటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? అద్భుతం. భగవంతుడి కంటే ఆశ్చర్యం మరొకట్లేదండి సృష్టిలో. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అంటోంది ఉపనిషత్తు. కనుక తం అద్భుతం అంటే పరబ్రహ్మస్వరూపము, అత్యంత ఆశ్చర్యకరమైన పరతత్వము. అది బాలకం, బాలరూపం ధరించి వచ్చింది. కనుక బాలుడుగా వచ్చిన వాడెవడు? సంపూర్ణమైన పరబ్రహ్మ, ఆశ్చర్యతత్వమైనటువంటి పరమాత్మ బాలకుడయ్యాడు. పైగా ఈ బాలకుడు అసలు పుట్టినప్పుడు ఎవరికైనా 4 చేతులు ఉంటాయా? ఆయనకు 4 చేతులు ఉన్నాయి. ఆ 4 చేతులు ఉన్నాయి, పద్మములు వంటి విశాల నేత్రములు. ఆ 4 చేతులు కూడా ఖాళీగా లేవు. శంఖ గదాద్యుధాయుధం, శంఖ చక్ర గదా పద్మములు ధరించి ఉన్నాడు. పైగా ఆ చిన్న రూపంలోనే శ్రీవత్సలక్ష్మం, ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవి శ్రీవత్సలాంఛనము కౌస్తుభము అన్నీ ప్రకాశిస్తున్నాయి. దానికి తోడు పీతాంబరము దాల్చి ఉన్నాడు, నిండు మేఘము వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. అద్భుతమైన కిరీటము, కుండలములు, ఆభరణములు వీటన్నిటితో భాసిస్తూ పీతాంబరధారి అయి ఉన్నాడు. రమ్యమైన కేశములు ఇలా భాసిస్తూ మెరిసిపోతున్నటువంటి స్వామిని దేవకీ వసుదేవులు చూశారు. అటువంటి రూపము ఏమి అందమండి. పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు, అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కథలాయే నడిరేయి కలిగే శ్రీకృష్ణుడు అన్నాడు అన్నమయ్య. ఇదే స్వరూపాన్ని. ఆశ్చర్యం కాదు ఇలాంటి పిల్లాడు రావడం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు వ్యాస భగవానుడు. నేరుగా వచ్చిన భగవానుడే కృష్ణుడు. అంటే ఉన్న విష్ణువు ఉన్నట్లే దిగొచ్చాడు, అది చెప్పడం. ఇక్కడ మాతృగర్భంలోకి ప్రవేశించడం లేలే, నిజానికి ఆయన నిజం కనబడ్డాడండి. అక్కడ ఆవిర్భవించాడు. అటువంటి రూపము. ఆశ్చర్యపోయి చూస్తున్నారు దేవకీ వసుదేవులు. కళ్ళు మిరుమిట్లు కొలుపుతున్నటువంటి తేజస్సుతో భాషిస్తున్న ఆ రూపం. అరయ శ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన సిరులతోనుదయించే శ్రీకృష్ణుడిదివో. నిజానికి అది కృష్ణాష్టమండి. ఆ సమయంలో చంద్రుడు రాడు, వెన్నెలుండదు. కానీ ఆ చెరసాలంతా వెన్నెలతో నిండిపోయిందిట. ఎందుకంటే అక్కడ ఒక నీలిచంద్రుడు ఉదయించాడు అన్నాడు. ఇక్కడ నీలిచంద్రుడు. ఎవడా నీలిచంద్రుడు? కృష్ణచంద్రుడు. నిశామయే నీల నిశాకరం కదా అంటారు నారాయణ భట్టాత్రి. అటువంటి దివ్యస్వరూపు ఉద్భవించింది. సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే. ఏమన్నారండి అన్నమయ్య? నవ్వుచు దేవకి నందను కనియే. ఏ తల్లి పిల్లాన్ని నవ్వుతూ కనదు, ఒక్క దేవకీ దేవి కన్నది అలాగా. అంటే అప్పుడు ప్రసవ వేదన లేదని అర్థం. ఇక్కడ ఎదురుగా స్వామి కనపడ్డాడు అంటే ఎంత గొప్ప స్వరూపం అండి. తను పుడుతూ తల్లిని కూడా ఏడిపించలేదు ఆయన, అంత ఆనందప్రదాత. అలా ఉద్భవించాడు. నవ్వుతూ చూసింది దేవకీదేవి. పైగా ఆ సమయంలో శశి ఒడిచే కలుషంబులు విడిచే దిశల దేవతలు దిగుళ్ళు విడిచే సువ్వి సువ్వి సువ్వాలమ్మ. ఎంత అందంగా వర్ణించారు అన్నమాచార్యులు వారి ఘట్టాన్ని. ఆ విధంగా స్వామి ఆవిర్భవించిన వెంటనే వసుదేవుడు ఆనందంతో పులకించిన శరీరంతో సాష్టాంగ నమస్కారం చేసి
మోకాళ్ల మీద కూర్చుని ఆనందాశ్రులు రాలుతూ ఉండగా పరమాత్మని స్తుతించాడు ఇక్కడ. ఎందుకంటే పిల్లవాడనే భావం కలగట్లేదు, కేవలం పరమాత్మ అనే భావంతో నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఆయన స్తుతి చేసిన తర్వాత తేరుకుని అమ్మ దేవకీదేవి కూడా స్తుతించింది.